హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే. అంటే నేను ఆల్రెడీ 2 ఇయర్స్ కింద చేసుకున్నాను, కానీ ఈ ఇయర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే నేను చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అమ్మవారి పూజ. నేను చేయగలనో లేదో, పాపతో నేను చేయలేనేమో అని చాలా ఫస్ట్ భయపడ్డాను. కానీ అలా లేదు, అమ్మవారు సక్సెస్ఫుల్గా అయితే పూజ జరిపించుకున్నారు. ఎందుకంటే మోస్ట్లీ అన్ని వంటకాలు చేయాలి, అమ్మవారిని అలంకరించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, నేను చేయలేనేమో అనుకున్నాను. బట్ మా బ్రదర్ కూడా నాకు హెల్ప్ చేశారు, మా హస్బెండ్ కూడా ఎంతో బాగా సపోర్టివ్గా ఉన్నారు. సో నేను సక్సెస్ఫుల్గా అయితే అమ్మవారి పూజ అయితే నేను చేసుకోగలిగాను. నిజం చెప్పాలంటే అమ్మవారు పూజ చేసుకునే ముందు రోజు అస్సలు పడుకోలేదు, ఎందుకంటే ఇంక పనితోనే సరిపోయింది. 12 వరకు ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా 1కి నాకు తెలిసి 30 మినిట్స్ పడుకున్నాను అంతే. ఇంకా లేచేసి వెంటనే 1కి లేచి స్నానం చేసి ఇంక అన్ని పనులు యథావిధిగా చేసుకున్నాను. ఇంకా వంటకాలన్నీ అయ్యేటప్పటికి మార్నింగ్ 6 అయింది. ఎందుకు అంత త్వరగా చేసుకున్నానంటే మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు, మరి ఆయన అక్షింతలు వేయించుకోవడానికి అవ్వదేమో అని చెప్పి నేనైతే త్వరగా చేసుకున్నాను పూజ. అంత త్వరగా చేసుకున్నందుకు చాలా మనస్ఫూర్తిగా అనిపించింది. పూజ 6కే స్టార్ట్ చేసేసాను. 8:30 కల్లా పూజ అయితే అంతా అయిపోయింది. పూజలో అయితే నేను, మా తమ్ముడు, మా పాప అండ్ మా హస్బెండ్ నలుగురు కూర్చున్నాము. ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని తర్వాత కథ అయితే చదువుకున్నాము. చారుమతి దేవిది మొత్తం అలా పూజ అయితే చాలా సంపూర్ణంగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. అమ్మవారు ఎలా ఉన్నారు మీరు ఖచ్చితంగా అయితే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. జరుగుతున్నప్పుడు అమ్మవారి కంకణానికి మంత్రం ఉంటుంది కదా, మంత్రం ఉపదేశించుకొని కంకణం అయితే కట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే కడుతున్నారు చూడండి. అంత పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత అందరు కూడా హారతి అనేది తీసుకున్నాము. అయితే పూజ చేసుకున్న ప్రతిసారి ఇలాగే చేస్తాను, కానీ ఈసారి వీడియో తీశాను అంతే. ఆయన ముస్లిం అయినా చాలా చక్కగా నాకు సపోర్ట్ చేశారు. నా విషయంలో చాలా బ్లెస్డ్ అని చెప్తాను. నేను ఒక హిందూగా ఉండి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కానీ నేను ఇంకా హిందూలా ఉన్నానంటే కేవలం అది మా హస్బెండ్ ఇచ్చిన నాకు ఫ్రీడమ్ అని నేను చెప్తాను. పూజ విషయంలో అన్ని విషయాల్లో కూడా మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అని చెప్తాను. అసలు ఇలా ఇది చేస్తున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా హస్బెండ్ కూడా అక్షింతలు ఇస్తున్న ప్రతిసారి నాకు ఏదో తెలియని కొత్తగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అసలు నేను ఇలా చేస్తుంటే మా బ్రదర్ అయితే వీడియో తీస్తున్నారు. మా పాప ఏమొచ్చి ఇంకా కొట్టేసరికి ఆ ఫోన్ ఇటుకసి ఎగిరిపోయింది. మళ్ళీ మా బ్రదర్ తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ అయితే మాకు చాలా స్పెషలే, ఎందుకంటే పాపతో ఫస్ట్ టైం అయితే పూజ చేసుకోవడం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప కూడా పసుపు రాస్తుంటే చూడండి ఎంత చక్కగా రాయించుకుంటుందో, పాదాలకి చూస్తుంది నేను రాస్తుంటే ఏం చేస్తుంది మా మమ్మీ అని చెప్పి. రాసిన తర్వాత బొట్టు పెట్టి తాంబూలం అయితే కూడా ఇచ్చాను. చాలా హ్యాపీగా తీసుకుంది మా పాప కూడా. చాలా ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ఏడ్చింది. ఏడ్చిన తర్వాత మళ్ళీ కాసేపు నార్మల్ అయ్యి ఆ ఫ్లవర్ని చూసింది. ఫ్లవర్ చూడగానే కొంచెం హ్యాపీగా తీసుకుంది. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల పాప నిద్ర సరిపోవట్లేదు, ఏడు చేస్తుంది. అందుకే సో త్వరగా తాంబూలం ఇచ్చేసి పడుకోబెట్టేద్దామని అనుకున్నాం అనమాట. సో తాంబూలం చేసేసుకున్న తర్వాత పాపని అయితే పడుకోబెట్టేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మా హైరతిలకి అయితే తాంబూలం ఇచ్చానందుకు. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం చెప్తుంటా, తీసుకుంటున్నమ్మ వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం అని మా హస్బెండ్ చెప్తున్నారు. తనకైతే తాంబూలం తీసుకుంది. ఆ ఫ్లేవర్ చూసి అట్రాక్ట్ అయ్యే తాంబూలంలో ఉన్న ఫ్లేవర్ అయితే తీసుకుంది. పాప పడుకున్న తర్వాత ఇంటి పక్క వాళ్ళు వెళ్ళి నైబర్స్ని అందరూ పిలుచుకొని వచ్చాను, ఎందుకంటే తాంబూలం కోసమని. అయితే అందరూ కూడా చాలా చక్కగా వచ్చారు. నేను ఏమనుకున్నానంటే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరో రారు కదా అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే ఎవరు ఇంట్లో పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంకా పూజకి కూడా కంగారు పడుతూ ఉంటారు కదా టైంలో. ఎందుకంటే ఈసారి చాలా త్వరగా చేసేసుకోవాలి పూజ, సో చాలా తక్కువ టైం ఉంది. కానీ అందరూ కూడా చాలా త్వరగా వచ్చారు. మొత్తం 5 మెంబర్స్కి అయితే ఇచ్చాను. ఫస్ట్ 4 మెంబర్స్ వచ్చారు, తర్వాత వేరే ఆంటీ కూడా వచ్చారు. మొత్తం అయితే 5గురికి ఇచ్చుకున్నాను తాంబూలము. అందరికి పసుపు రాసి అండ్ కొట్లు పెట్టి గంధం కూడా పెట్టాను. తర్వాత వాళ్ళు కూడా నా పసుపు రాసి గంధం పెట్టి అక్షింతలు వేసేటప్పుడు నా చాలా బ్లెస్డ్గా అనిపించింది. అండ్ మా ఇంటి మహాలక్ష్మి చూపిస్తాను టోటల్గా. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చిందైతే ఎలా చేసుకున్నాను అది పూజ కోసం చిన్న కామెంట్ చేయండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా పాపతోని, సో ఈవినింగ్ అయితే అలా గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి 1 అవర్ అయినా కూర్చొని రావాలని అనిపిస్తుంది. అక్కడ లలితాదేవి సహస్రనామాలు అయితే చదువుతున్నారు. ఇంకా ఉండాలని అనిపించింది. కానీ ఇంటి దగ్గర పాప వెయిట్ చేస్తుందని వెంటనే వస్తాను. మా పాపని మా తమ్ముడి దగ్గర వదిలేసి వెళ్ళాను అనమాట. రిటర్న్ వచ్చేసేటప్పటికి ఇంకా ఇంటికి అనేది బయలుదేరిపోయాను. నా పూజ అయితే ఎలా జరిగింది, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.